రాజమండ్రి ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను మీ ఎంపీ భరత్ మాట్లాడుతున్నా. రేపు 12వ తారీఖున ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో సంక్రాంతి సంబరాలు ఎంతో అట్టహాసంగా ప్రారంభం కాబోతా ఉన్నాయి. మొన్న గత 2-3 రోజుల నుంచి కూడా రాజమహేంద్రవరం 42 వార్డ్స్కి సంబంధించి ప్రతి వార్డులో కూడా ముగ్గుల పోటీలు, రంగోలీ కార్యక్రమం జరిగింది. వేలాది సంఖ్యలో మహిళలు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అందులో 1, 2, 3, 4, 5 ప్రైజెస్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళకందరికీ కూడా అర్హత ఉంది. సో మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఉదయం 10ంటికి గొప్పగా ప్రారంభం కానుంది. దీంట్లో ఫస్ట్ ప్రైజ్ టీవీఎస్ స్కూటీ ఇవ్వనున్నాము. సెకండ్ ప్రైజ్ కిందన కాసు బంగారం ఇవ్వనున్నాము. మూడో బహుమతి ఎయిర్ కండిషనర్ ఏసీ కూడా ఇవ్వనున్నాము. ఇవి కాకుండా 42 టీవీలు, 42 ఫ్రిడ్జ్లు, 42 వాషింగ్ మెషిన్లు కూడా గిఫ్ట్స్ ఇవ్వనున్నాము. అవి కాకుండా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా కన్సలేషన్ ప్రైజెస్ కిందన హాట్ ప్యాక్లు కూడా ఇవ్వనున్నాము. సో రాజమహేంద్రవరం వ్యాప్తంగా ఉన్న మహిళా లోకం అందరూ కూడా తరలి రండి. ఇక్కడ రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో సంక్రాంతి సంబరాలు అదొకటే కాకుండా పిండి వంటలు దగ్గర నుంచి గోపెమ్మ, గంగిరెద్దులు, మన తెలుగు సంస్కృతి ఏ రకంగా అయితే ఉందో దాన్ని ఉట్టిపడే విధంగా ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో ఉదయం 10 నుంచి ప్రారంభం కానుంది. ఈ యొక్క గొప్ప అవకాశాన్ని రాజమహేంద్రవరం ప్రజలు ఎవరు కూడా మిస్ అవ్వద్దని కోరుకుంటూ ఇట్లు మీ ఎంపీ మార్గాని భరత్.